విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందని యువతి మెడపై చందు అనే యువకుడు టైలర్ కత్తెరతో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న చందు కుటుంబ సభ్యులు ఆ యువతిని హాస్పిటల్లో చేర్పించి పిఎస్లో ఫిర్యాదు చేశారు. అన్నారని చెప్పేసి మేము మార్నింగ్ తనకి రాజమండ్రి టికెట్స్ బుక్ చేస్తే అయితే గతంలోనే ఆ యువతికి చందు సాయితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే అతడిపై యలమంచి పిఎస్లో యువతి ఫిర్యాదు చేసింది. అప్పటికి ఆమె మైనర్ కావడంతో చందు సాయిపై పోక్సో కేసు నమోదైంది. చందుని రిమాండ్కు కూడా తరలించారు. 2 రోజుల క్రితం వైజాగ్ వచ్చిన ఆ యువతిని చందు తన ఇంటికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో సమీపంలో ఉన్న టైలర్ కత్తితో ఆమె మెడపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆ యువతి చందు దాడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. నా పేరు అనంతలక్ష్మి. నేను జాబ్ పర్పస్ మీద వైజాగ్ వచ్చాను. తనకి ఇంతకుముందు పోక్సో కేసు అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చాడు 2 months బ్యాక్. ఇప్పుడు బయట కలిశాడు. పెళ్లి చేసుకోమని అడిగాడు. నేను జాబ్ చేసుకుంటాను, కెరీర్ చూసుకోవాలని చెప్పాను. నా మాట వినలేదు. వాళ్ళ పేరెంట్స్ చూశారు మేము మాట్లాడుకోవడం. చూసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా పాయకరపేట పోలీసులకి కాల్ చేసి చెప్పారు ఇలా మళ్ళీ ఇద్దరు కలుస్తున్నారు అని. ఆ పోలీసులకి నేను ఫోన్ చేసి మాట్లాడాను, నేను జాబ్ పర్పస్ మీద వచ్చాను సార్, వెళ్ళిపోతాను జాబ్కి అని. సరేనండి. వాళ్ళ పేరెంట్స్ కూడా రాజమండ్రి బస్సు ఎక్కించడానికి ఉన్నారు. ఆ టైంలో నేను చున్నీ తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు బెడ్రూమ్లోకి లాగి డోర్ వేసి ఇలా చేశాడు. పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, పెళ్లి చేసుకుంటే నన్నే చేసుకోవాలి లేదని చంపేస్తానని చెప్పి కత్తితోని సిరంజ్తోని పొడిచాడు. ఫస్ట్ ఇటు సైడ్, తర్వాత ఇటు సైడ్ కత్తిరితో పొడిచాడు. గొంతది నొక్కేసి మూతి ముక్క అన్ని మూసేశాడు.